అందరికీ జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏకశిల విగ్రహం వినాయకుడిది. 11వ శతాబ్దం చాళుక్యులు చెక్కించిన విగ్రహం అండి ఇది. 25-30 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది తెలంగాణలోని అవాంచ అనే గ్రామంలో ఉందండి. దీన్ని చూడడానికి, దర్శించుకోవడానికి చాలా ఊళ్ళల్లోంచి, స్టేట్స్లోంచి కూడా వస్తూ ఉంటారు. ఈ విగ్రహం పేరు ఐశ్వర్య గణపతి. ఈ దేవాలయం గురించి చాలా మటుకు భూమిని కూడా సేకరించి ఉంచారు. హాయ్, జై శ్రీరామ్, జై భారత్. అందరికీ మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ అండి. నేను తెలంగాణకి స్టార్ట్ అయ్యాను. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా ఐశ్వర్య గణపతి టెంపుల్కి అయితే వచ్చానండి. ఇది అవంచలో ఉంది. ఈ గుడి గురించి ఇక్కడ ఈ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు నాకు దగ్గరగా ఒక 5-6 కిలోమీటర్ దాకా లిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు చెప్తారు ఏంటనేది. వాళ్ళకి తెలిసింది నేను తెలుసుకొని కొంచెం వివరంగా చెప్తాను, కోపడద్దు. చెప్పండి భయ్య, ఏంటి మీకు తెలిసిందేంటి చెప్పండి, పర్లేదు. ఈ గుడి గురించి నాకు తెలిసిన వరకు ఇది క్రీస్తు శకంలో 12వ శతాబ్దంలో దీన్ని చాళుక్యులు దీన్ని ఒక గ్రానైట్ ఉన్నది 25 అడుగులు, దాన్ని చెక్కారు. దీన్ని ఇక్కడ ఇండియాలోనే చాలా ఎత్తైన ఫస్ట్ వినాయకుడు నాకు తెలిసిన వాడికి. దీనికి ఏంటంటే దీనికి డెవలప్మెంట్ అనేది లేదు. దీనికి ఇలా మీ ద్వారా మీరు ఇట్లా విజిట్ చేయడం, ఇలా దీని ద్వారా ఇట్లా ప్రజలకు ఇట్లా బ్రదర్స్ చెప్తున్నారు కానీ కొంచెం షై ఫీల్ అయ్యారు, నవ్వుతూ ఆగిపోయారు. నేను చెప్తాను చూడండి. ఈ దేవస్థానం గురించి చుట్టుపక్కల ఉన్న పంట పొలాన్ని ఒక ఆయన ఈ దేవాలయానికే వదిలేశారన్నమాట డెవలప్మెంట్ కోసం. ఇంతకుముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాత్రం డెవలప్మెంట్ కూడా ఉండేది కాదు. ఆ చుట్టూ సిమెంట్ సెక్షను, టైల్స్ సెక్షను, చుట్టూ షట్టర్ల సెక్షను, పైన టాప్ సెక్షన్ ఇవేమి ఉండేవి కాదు. ఫుల్ ఎంటీగా శిల మాత్రం ఉండేది. దాన్ని ఇంతవరకు డెవలప్ చేశారు. ఇంకా డెవలప్ చేయాలని చెప్పి చాలా గ్రామస్తులంటే వచ్చి దర్శించుకున్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ ఊరి ఎమ్మెల్యే ఒక ఆయన కూడా ఏంటంటే ఈ గుడిని లక్ష్మణ రెడ్డి గారంట, ఆయన కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పని అంటున్నారు. చూడాలి. ఈ ఆలయం డెవలప్మెంట్ అయితేనే కదండి ఇలాంటి దేవాలయాలకి పేరు వస్తుంది. దీని ద్వారా 10 మంది తెలుస్తుంది, వాళ్ళు కూడా వచ్చి దర్శించుకుంటారు. ఇలాంటివే మనం కాపాడుకోవాలి. ఎందుకంటే పురాతనమైన దేవాలయాలు ఎందుకు కాపాడుకోవాలని అంటున్నానంటే వాటికి ఉన్న ప్రాముఖ్యత వాటికి ఉంటుంది. ఇలా అర్ధాంతరంగా ఆగిపోకూడదని నా వంతు కృషితో నేనేంటంటే ఇలా వీడియో తీసి పెడుతూ ఉంటాను. నచ్చిన వాళ్ళు చూసి ఫాలో చేయండి. కుదిరితే ఈ ఊరికి వచ్చి దర్శించండి. మీ వంతు సహాయంగా ఏమైనా డొనేట్ చేయాలనుకున్నా డొనేట్ చేయొచ్చు. జై శ్రీరామ్, జై భారత్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇద్దరు బైక్ మీద కూర్చున్న వాళ్ళు కూడా నాకు దగ్గరగా 6-7 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చి నన్ను తీసుకొచ్చి ఆ ఆలయం చూపించి దాని గురించి వివరం చెప్పారు. చాలా మట్టుకు వాళ్ళ టైము స్పెండ్ చేశారు నాతోటి. వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని నాతో టైం స్పెండ్ చేశారు. ఇంకోటి ఏంటంటే నా గురించి తెలుసుకున్నారు, నాకు కొంచెం సలహాలు ఇచ్చారు, వివరణ ఇచ్చారు. ఇలా ఉంటే నీకు కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు, ఇలా ఉండాలి, మీరు ఇలా వివరణ చెప్పాలని చెప్పారు. ఎందుకే ఏంటంటే వాళ్ళు హిందూస్ కూడా కాదు, ముస్లిమ్స్. వాళ్ళైనా అంత కన్సర్న్ చూపించి వాళ్ళు మాట్లాడుతున్నారు. టెంపుల్ గురించి ఇలా ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు ఇలా ఉండడం చాలా గ్రేట్ అండి. కొంతమంది ఉంటారు, అందరూ ఇలా ఉండరు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సమయంలో ఏంటంటే మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎవరో ఏంటో తెలియదని చెప్పి భయపడుతూ ఉండకూడదు. మనం ధైర్యంగా ఉంటేనే మన గురించి మనం వివరంగా చెప్పుకోగలం. వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలా వచ్చారు దర్శించుకోవడానికి, మన ఊరి గురించి వచ్చారు, మన ఊరిని చూడడం కోసం వచ్చారు, దేవాలయం కోసం వచ్చారు, ఇది మనదే అన్న ధీమాతో వాళ్ళు కూడా ఏంటంటే ముందుకు వస్తారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చాలాసేపు ఉన్నారు నాతోటి. నాకు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఇచ్చి వెళ్ళారు, చెప్పారు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పని. అక్కడ ఫుడ్ సెంటర్ ఉంటే వాళ్ళకి ఎగ్ ఏం వేయద్దు, ఫుల్ ప్లెయిన్గా వెజ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. మనీ కూడా తీసుకోవద్దన్నారు. దాన్ని బట్టి చూడండి మీరే, అందరూ ఒకలాగా ఉండరండి ముస్లిమ్స్ అనేవాళ్ళు. కొంతమంది ఉంటారు మంచిగా, ఏమో వాళ్ళు నాకు ఎదురయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంచెం మంచిగా, కొంతమంది చెడుగా ఉన్నారు. వీళ్ళు చాలా మంచి వాళ్ళండి. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది దొరకాలి, ఎదురవ్వాలని కోరుకుంటున్నాను. అంతా యాత్ర మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అవంచలోని తెలంగాణలో ఈ దేవాలయం చూడడం కోసం నేను రావడం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. నేను ఇప్పుడు అవంచలో నైట్ వచ్చి స్టే చేసింది ఆంజనేయ స్వామి దేవాలయంలో స్టే చేశాను. ఇది కూడా ఏంటంటే సమ్ పెయింటింగ్స్ అవి వేస్తూ ఉన్నారు, పర్లేదు. ఇది నిర్ణయిస్తారు, ఇది మళ్ళీ కట్టేస్తారు. ఇది మొత్తం ఇది కూడా ఏంటంటే దేవాలయాన్ని నీట్గా మళ్ళీ డెవలప్ చేస్తారంట ఆంజనేయ స్వామిది. చూడాలి.
ఎందుకంటే మన ఆలయాలను మనమే చూసుకుని కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ ఉండాలండి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి చేయరు. మనమే హిందూస్ మన ధర్మాన్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని రక్షించుకుంటూ దేవాలయాలు పరిరక్షించుకుంటూ ముందు అడిగేస్తేనే మనల్ని చూసి ఇంకొక 10 మంది వస్తారు. అదండి. జై శ్రీరామ్, జై భారత్.